శ్రీ లలితా సహస్రనామాలలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. విశుక్రుడనే రాక్షసుడి ప్రాణాలను హరించిన వారాహి దేవత పరాక్రమాన్ని చూసి దేవి సంతోషించింది. వరాహానందనాథునకు ఈ దేవి ప్రత్యక్షమై కోరిన కోరికలను తీర్చడం చేత వారాహి దేవతగా పేరు పొందింది. ఈమె వరాహాసనం కలది. భండాసురుని పుత్రుల్లో విషంగుడు శ్యామలాదేవత చేత, విశుక్రుడు వారాహి దేవత చేత సంహరింపబడ్డారు. భండపుత్రులు అంటే మల విక్షేపాదులు, జ్ఞానాన్ని ఆవరించి అజ్ఞాన ప్రవృత్తిని ప్రకోపింపచేసే అసుర ప్రవృత్తులు. విశుక్రుడంటే విగతమైన శుక్రం కలవాడు, తేజోవిహీనుడని భావం. తేజోవిహీనమైన అసుర సంపత్తి నాశనమైతేనే ఆత్మజ్యోతి యొక్క వెలుగు అనుభవంలోకి వస్తుంది. విరుద్ధమైన సంఘం కలవాడు విషంగుడు కాగా తేజోవిహీనుడు విశుక్రుడు. బలలాభేన విశ్వం ఆత్మసాకరోతి అనే శక్తి సూత్రాన్ని అనుసరించి జ్ఞానం బలపడితే విశ్వమంతా ఆత్మస్వరూపంగా భాసిస్తుంది. జ్ఞానం పొందిన జీవుడు ఆవరణాలను తొలగించుకుని కోరికలను జయించి ఆత్మానందాన్ని అనుభవించగలుగుతాడు. సంకుచితమైన పరిధులు దాటి సమస్త జగత్తును తనదిగా తానుగా గుర్తించగలుగుతాడు. పరాశక్తికి ఇధమిద్ధమైన రూపం లేదు. ఆమె విశ్వవిగ్రహం, అన్ని రూపాలు ఆమెవే. ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఆమె అవతరిస్తుంది. తనలోని శక్తులను ఉద్దీపింపచేస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలకై తనకు తానే అనేక రూపాల్లో అవతరిస్తూ ఉంటుంది. సంకల్ప మాత్రం చేతనే అనేక శక్తులను సృష్టించి బాహ్య ప్రపంచంలో ఆసుర సంపత్తిని, మనలో దాగిన ఆసుర భావాలను నశింపచేస్తుంది. ఆసుర సంపత్తి నశిస్తే ఆత్మానందం లభిస్తుంది. అదే ఈ నామంలోని అంతరార్థం. ఈ నామం కూడా 16 అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా విభజించకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.